హాయ్ హలో రైతు నేస్తం స్వాగతం. నేను మీ మొహమ్మద్ రయాన్. ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి డెకో సీడ్స్ వారి హైబ్రిడ్ ప్యాడీ డెకో 369 వెరైటీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నాటేసి 135 రోజులు అయిపోయింది, కోయడానికి రెడీగా ఉంది. ఏంటంటే మనకు ప్రతి గింజ చివరి గింజ వరకు కూడా పాలు పోసుకుని వెయిట్ మాత్రం సూపర్ వచ్చిందన్న. మేము చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. మనకు లాస్ట్ గింజ వరకు కూడా పాలు పోసుకుంది. కొన్ని వెరైటీలు ఏంటంటే లాస్ట్ ఆఖరి గింజ పాలు పోసుకోదు, కానీ మనకు ఇది డెకో 369 అనేది చివరి గింజ వరకు పాలు పోసుకుని అధికంగా దిగుబడి రావడానికి ఈ డెకో 369 ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నాటు అనేది 25 రోజులకు వేసేసుకోండి. అదేవిధంగా మనం ఏంటంటే పొటాష్ 2 సార్లు వేసుకుంటే గింజ బలంగా వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఈ డెకో 369 అనేది అడ్డం పడదు, గింజ రాలదు, తాలు పోదు. అదేవిధంగా అన్ని రోగాలను తట్టుకుని రైతుకు అధిక దిగుబడినిచ్చే ఒకే ఒక్క వంగడము డెకో 369 అన్న. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ హలో రైతు నేస్తం స్వాగతం. నేను మీ మొహమ్మద్ రయాన్. ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి డెకో సీడ్స్ వారి హైబ్రిడ్ ప్యాడీ డెకో 369 వెరైటీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నాటేసి 135 రోజులు అయిపోయింది, కోయడానికి రెడీగా ఉంది. ఏంటంటే మనకు ప్రతి గింజ చివరి గింజ వరకు కూడా పాలు పోసుకుని వెయిట్ మాత్రం సూపర్ వచ్చిందన్న. మేము చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. మనకు లాస్ట్ గింజ వరకు కూడా పాలు పోసుకుంది. కొన్ని వెరైటీలు ఏంటంటే లాస్ట్ ఆఖరి గింజ పాలు పోసుకోదు, కానీ మనకు ఇది డెకో 369 అనేది చివరి గింజ వరకు పాలు పోసుకుని అధికంగా దిగుబడి రావడానికి ఈ డెకో 369 ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నాటు అనేది 25 రోజులకు వేసేసుకోండి. అదేవిధంగా మనం ఏంటంటే పొటాష్ 2 సార్లు వేసుకుంటే గింజ బలంగా వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఈ డెకో 369 అనేది అడ్డం పడదు, గింజ రాలదు, తాలు పోదు. అదేవిధంగా అన్ని రోగాలను తట్టుకుని రైతుకు అధిక దిగుబడినిచ్చే ఒకే ఒక్క వంగడము డెకో 369 అన్న. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.